వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల గ్రామానివాసి నాగూర్ బాషా గత 30 సంవత్సరాలకు పైగా 6 ఎకరాలు పొలంను కొనుగోలు చేసి దాన్ని సాగు చేసుకొంటూ ముందు భాగాన్ని డాబా హోటల్ కోసం లీజుకు ఇవ్వగా లీజు కాలపతిమి పూర్తి అయిన తర్వాత ఆ స్థలాన్ని కబ్జా చేయాలని లీజుదారుడు చూస్తున్నాడని రాష్ట్ర దూదేకుల సంఘం అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ కావలి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. లీజుదారుడు తన కులాన్ని అడ్డుపెట్టుకొని ఎంఆర్పీఎస్కు చెందిన కొందరిచేత గతంలో ప్రభుత్వం మాకు అక్కడ స్థలాలు ఇచ్చి ఉన్నదని వారిచేత ధర్నా చేయించడం జరిగిందని బాజీ తెలిపారు. మందకృష్ణ మాదిగ గారు ఎంతో నీతిగా ఎంఆర్పీఎస్ సంస్థను స్థాపించి పేరు ప్రాఖ్యాతులు సంపాదించారని ఆయన పేరును చెడగొట్టడానికి కొందరు ఎంఆర్పీఎస్ను అడ్డుపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని అన్నారు. నా పేరు షేక్ సయ్యద్ బాజీ. నేను రాష్ట్ర నూరు భాష దూదేకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలో జరుగుతున్నటువంటి మా నూరు భాష కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాగూర్ గారు సుమారు 30 సంవత్సరాల పైచిలుకు నుండి కూడా ఒక 6 ఎకరాల పొలాన్ని కొనుక్కుని దాన్ని సాగు చేసుకుంటూ ఒక వ్యక్తికి దాబాకి రెంటకి ఇవ్వడం జరిగింది. ముందున్నటువంటి ప్రదేశాన్ని అతను లీజ్ అయిపోయిన తర్వాత అతన్ని ఖాళీ చేయమని, అతను సమయం అయిపోయిన తర్వాత ఖాళీ చేయమన్నందుకు గాను అతను కులాలను అడ్డం పెట్టి ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేసేటందుకు గాను ఆ వెళ్ళేటప్పుడు కూడా అందులో ఉన్నటువంటి నిర్మాణాలని పగలగొట్టి వీళ్ళని బెదిరించి మీ యొక్క ప్రాణాలు తీస్తాం, మేము ఎంత చూస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎంఆర్పిఎస్ అనేటటువంటి ఒక ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ గారు ఎంతో నీతిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన పేరును చెడగొట్టేటందుకు కొంతమంది ఎంఆర్పిఎస్ అనేటటువంటి పేరుని అడ్డం పెట్టుకుని అందులో మా స్థలాలు ఉన్నాయి, మాకు అర్హత ఉందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కులాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. మేము వాస్తవంగా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి రికార్డు మొత్తం కూడా పొలానికి సంబంధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో అది రికార్డెడ్గా నాగూర్ గారి పేరు మీద ఉంది. దానికి పన్ను కడుతూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారిని కలిసి ఎవరైతే ఇటువంటి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆర్డీఓ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకే ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం. లీజుకి తీసుకున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఈరోజు ఆ స్థలం మీద కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కమ్యూనిటీ సోదరులు ఇదే ప్రదేశంలో ధర్నా చేయడానికి కూడా ఎటువంటి వెనకాడబోమని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చుకుని ధన్యవాదాలు తెలియజేస్తాను.